15 లక్షల పైగా క్యాష్ పోవడం జరిగింది. తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీసు దర్యాప్తు మొదలైన తర్వాత చాలా ఆసక్తి ఎవరైతే ఈ అఫెండర్ ఉన్నాడో ఈ ప్లాన్ చేసి సికింద్రాబాద్ పైన టెర్రస్ మీద నుంచి లిఫ్ట్ తోసి ఒక రంధ్రాన్ని చేసి దాంట్లో నుంచి వాళ్ళు లిఫ్ట్ ద్వారా కిందకి లిఫ్ట్ డోర్ బయటకు ఓపెన్ చేసి షాప్లోని ఏదైతే డబ్బులు పెట్టాలో స్ట్రాంగ్ ముందు అక్కడ వరకు వచ్చి స్ట్రాంగ్ పోలేదు అక్కడ వరకు వచ్చి ఒక 40 గ్రామ్స్ వరకు బంగారాన్ని ఎస్ఐసిబి క్రైమ్ దానికి శర్మ గారు నేర్చుకున్నాం. అలానే సిసిఎస్ కూకట్పల్లి నేతృత్వంలో కొన్ని బృందాలుగా ఏర్పడి వీళ్ళ కోసం నిన్న కూకట్పల్లి లిమిట్స్లో పక్కా సమాచారం మేరకు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే బంగార ఆభరణాలు పోయాయో వాటిని కూడా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది పూర్తి స్థాయిలో. తర్వాత మేము విచారించగా తెలిసింది ఏంటంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్లోను అదేవిధంగా హైదరాబాద్ ప్రాంతాల్లో దాదాపు 12 పైగా HB/9లో నిల్చులో ఉన్నారు. ఎవరైతే ఈ కట్ట శివశంకర్ అన్న వ్యక్తి ఇతను ఈస్ట్ గోదావరికి చెందిన వ్యక్తి. ఇతని కజిన్ కట్ట సత్యబాబు అని చెప్పి ఈ హైదరాబాద్ పోలీసులు ముఖ్యంగా TCS కేసుకి చిక్కడం అనేది చాలా అభినందనీయమైన విషయం. ఈ సందర్భంగా TCS టీమ్ ఇన్ఛార్జ్ జానకి శర్మిల గారికి అలానే ACP రజనీ గారికి నేను కంగ్రాట్స్ చెప్తాను. దాన్ని ఎక్సెప్షన్లో పడుతుందా మేడం. నేను అదే TCS కూకట్పల్లి, బాలానగర్, అల్వాల్, రాజేంద్ర నగర్, సరూర్ నగర్, అంతేకాని లోకల్ KPHP పోలీస్ వాళ్ళు కూడా వీళ్ళందరూ మంచి టీమ్ వర్క్ పాల్గొని ఈ దొంగను పట్టుకొని ఈ చోరీ అయిన సోషల్ రికవర్ చేయడం జరిగింది. కంగ్రాట్స్ చేస్తాను. మొత్తం ప్రాపర్టీ అంతా కూడా ఇంటాక్ట్గా రికవర్ అయింది. ఎందుకంటే పోయిన ఒక వారం రోజుల దొరకడంతో వాళ్ళకి ఎక్కడ విక్రయించి దాన్ని రూపం మార్చే అవకాశం ఎక్కడ రాలేదు. సో ఏదైతే ప్రాపర్టీ ఉందో ఇంటాక్ట్గానే ప్రాపర్టీ డబ్బు ఎంతైతే పోయిందో అచ్చా వీళ్ళిద్దరు మీ ముగ్గురు రిసీవర్స్ అంటే వీళ్ళు హ్యాబిచువల్ రిసీవర్స్ అంటే వీళ్ళకి తెలుసు ఇలా దొంగ సొమ్ము విక్రయిస్తారని తెలిసి కూడా వాళ్ళు దాన్ని కొనడం జరిగింది తక్కువ ధరకి. అంటే నేను మాట్లాడాను వాళ్ళతో, వాళ్ళంటారు రాత్రి పూట షార్ట్ సర్క్యూట్ సమ్ ప్రాబ్లం ఉంటుందని చెప్పి అంటున్నారు. బట్ రీసెంట్గానే పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ మీద పెద్ద ఒక అవేర్నెస్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. మీరు చెప్పనైతే మా బాధ్యతగా చెప్పాను, తప్పదండి. వాళ్ళు కూడా దే షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ CCTV కెమెరాస్ పెడితే వాళ్ళ భద్రతకి వాళ్ళ సెక్యూరిటీకి మంచిగా తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈ ఏదైతే నగదు బంగారం ఆభరణాలు పోయాయో అవి వాళ్ళ షాపు బయట వదిలేశారు స్ట్రాంగ్ రూమ్లో పెట్టకుండా. అది కూడా నిర్లక్ష్యం ఉంటారు. మేనేజర్ తాలూకా నిర్లక్ష్యం కూడా ఉంది. సో మా బాధ్యతగా నేను చెప్పాను. బట్ వెరీ షార్ట్లీ వీల్ హ్యావ్ టు ఎన్ఫోర్స్ దట్ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ఏదైతే ఉందో వాళ్ళకి మనం కొద్ది టైం ఇచ్చి CCTV కెమెరాస్ పెట్టుకోవడం టైం ఇచ్చి పెట్టుకోకపోతే మనం ఫాలోఅప్ చేసి ఇంకా కాకపోతే ఆ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద వాళ్ళ పోలీస్ లైసెన్స్ కానీ GHMC ట్రేడ్ లైసెన్స్ కానీ క్యాన్సిల్ చేసే ఆలోచన. అంటే స్పెసిఫిక్ IPC సెక్షన్ నెగ్లిజెన్స్కి నాకైతే ఐడియా లేదు ఏమనుకుంటున్నాం. బట్ జనరల్గా మన ఏపీ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ద్వారా వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయొచ్చు. ఇంకా అంటే వీళ్ళు బంధువులే వీళ్ళంతా. సో జనరల్గా వీళ్ళు దొంగతనం చేసిన సొమ్ము వీళ్ళు రిసీవ్ ఎల్బీ నగర్ బిగ్ బజార్లో అటెంప్ట్ చేశారు. మన దగ్గర చంద్రబాబు కూకట్పల్లి, తర్వాత గుంటూరులో చేశారు, ఇంకా అనంతపూర్లో చేశారు, విజయవాడలో చేశారు. అన్ని షాప్సే చేస్తూ ఉంటారు వీళ్ళు, హౌసెస్ చేయరు. దగ్గర 14 అఫెన్సెస్ చెప్పారు. వాళ్ళు ఇవన్నీ కూడా కన్ఫెషన్లో రాస్తున్నాం. వాళ్ళ రికవరీ వాళ్ళు చేసుకుంటారు.
ఇలా బిల్డింగ్ పైకి వెళ్ళాలి చేసి బిల్డ్ చేశారు. అబ్బాయి చెప్తారు సార్ ఇక్కడ కూర్చున్నది మా అన్ని సార్ ఇద్దరు ఇక్కడ కూర్చున్న ఇద్దరు సార్ మా అన్ని సార్ నేను మీరు అబ్బాయి సార్ నా పేరు కట్టా సత్యబాబు అండి మా అన్నయ్య పేరు కట్టా చూసాను సార్ ఇద్దరం కలిసి 2007 నుంచి దొంగతనాలు చేస్తున్నాం సార్ రీసెంట్గా మే 26ని జైలు హాస్పిటల్కి ఎస్కేప్ అయ్యి హైదరాబాద్ గుంటూరు నెల్లూరు అనంతపురం ఇవన్నీ తిరిగాం సార్ హైదరాబాద్లో చందన ప్లేస్ పక్కన షాప్ ఒకటి ఖాళీగా ఉంటే 6 రోజుల ముందు ప్లాన్ వేసుకొని అక్కడ నుంచి పక్క బిల్డింగ్ ఎక్కి పక్క బిల్డింగ్ నుంచి చందన ప్లేస్ ఎక్కి లిఫ్ట్ కింద కన్నం పెట్టాం సార్ కన్నం పెట్టి 10 లక్షల క్యాష్ ఈ గోల్డ్ తీసాం సార్ తీసిన 4 రోజులకి దొరికేసాం సార్ చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు మాకు బయట కట్టలేదు సార్ స్కూల్కి వెళ్ళాం కానీ లగ్జరీకి తిరిగేసి ఫ్రెండ్స్గా మొత్తం అలవాటు అయిపోయింది సార్ ఇంకా అలా శివ కేసులు వచ్చేసి 803 అండి లాస్ట్ 3 yearsలో 2012, 13, 14 అడిగాం కస్టడీ మ్యాజిస్ట్రేట్ వాళ్ళే ఇస్తారు ఉంది అంటే ఇంకా ఎంత అన్నది ఇంకా లెక్కలు చూడలేదు ఎన్ని కేసెస్ అన్నాయి ఇప్పుడు అయింది మొత్తం ఎఫ్ఐఆర్స్ అన్నీ ఒక్కొక్కటి చదవాలి కదా అన్ని ఎఫ్ఐఆర్